హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను నా బేబీ కోసం ఈ ప్రెగ్నెన్సీ జర్నీని, ఇంకా తర్వాత బేబీ వచ్చిన తర్వాత జర్నీని, ఆ మెమొరీస్ అన్ని సేవ్ చేయడం కోసం, స్టోర్ చేసుకోవడం కోసం నేను 2 థింగ్స్ తీసుకున్నాను బేబీ కోసం. ఫస్ట్ ఇది బేబీ మెమొరీ బుక్. దీంట్లో ఏముంటుందంటే, మనం ఆ బేబీ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు బేబీ మీద ఫీలింగ్స్ని మనకు ఎట్లా అనిపించింది అవి రాసుకోవడానికి ఉంటుంది. ఇంకా ఇక్కడ బేబీది ఆ ఫింగర్ ఇంకా లెగ్ ప్రింట్ తీసుకుంటాం, ఫుట్ ప్రింట్స్ అవి దీంట్లో పెట్టి దీని నుంచి తీసుకుంటాం. నెక్స్ట్ ఇంకా ఈ బుక్లో అంతా దీంట్లో బేబీని ఇట్లా హ్యాండ్ పెట్టి ప్రింట్ తీసుకోవచ్చు ఇక్కడ. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ మెమరీ బుక్, మనం ఫోటో యాడ్ చేయొచ్చు. ఇక్కడ ఎట్లాంటి ఫొటోస్ యాడ్ చేస్తానో ఇంకొకటి తీసుకుని అది చూపిస్తాను మీకు. ఇంకా టేబుల్ ఆఫ్ కంటెంట్స్, బిఫోర్ యు వర్ బోర్న్, ద బర్త్, ఫస్ట్ వీక్స్, ఫస్ట్ ఇయర్, అన్ఫర్గెటబుల్ ఫస్ట్, ఎర్లీ ఇయర్స్, ఏజ్ 22 to 5, లేటెస్ట్ టు యూ. ఇవన్నీ 5 years దాకా ఉంచుకోవాలి. తెలియదు నాకు ఈ బుక్ నేను 5 years దాకా రాస్తానో లేదో, బట్ స్టార్టింగ్ మెమొరీస్కి పెట్టుకోవడానికి మాత్రం ఫొటోస్, ఫింగర్ ప్రింట్స్, ఫుట్ ప్రింట్స్ అన్నీ దీంట్లో పెట్టుకుంటా. యువర్ ఫ్యామిలీ ట్రీ, యువర్ ఆన్ ద వే, ఇక్కడ మీరు రాయాలి. నేను ఆర్డర్ చేసినా ఇంకేం స్టార్ట్ చేయలేదు, స్టార్ట్ చేయాలి. జెండర్ రివీల్, బేబీ షవర్. సో దీని నిండా 5 years దాకా, 3 years old, యువర్ ఫస్ట్, ఎవ్రీ ఫెస్టివల్ గురించి. ఇక్కడ అమెరికన్ ఫెస్టివల్స్ వచ్చినాయి, ఇండియన్ ఫెస్టివల్స్ కాదు ఇవన్నీ. ప్రతిదానికి మనం ఇక్కడ ఫొటోస్ యాడ్ చేయొచ్చు. ఫస్ట్ బర్త్డే, ఎవ్రీ మంత్ ఫొటోస్, ఇవన్నీ ఇంకా స్టార్ట్ చేయాలి. దట్స్ ఇట్. ఈ బేబీ మెమరీ బుక్ ఇది అమెజాన్లో దొరుకుతుంది మనకి. కావాలంటే ఎవరైనా ఆర్డర్ చేసుకోవచ్చు. ఇండియాలో కూడా దొరుకుతుంది అనుకుంటా. షార్ట్ కెమెరా, దీంట్లో అన్నీ చిన్న చిన్న ఫొటోస్ వస్తాయి, పొలరాడో ఫొటోస్ అంటే ప్రమోషన్. జస్ట్ చూసి అమెజాన్లో నచ్చితే తీసుకున్నాం. ఇది ఎట్లా ఫొటోస్ వస్తాయో చూపిస్తే ఇప్పుడు మీకు. కెమెరా ఇట్లా ఉంటుంది, దీంట్లో ఫొటోస్ ఆల్రెడీ మేము తీసుకున్నాం ఒకటి. ఇట్లా వస్తాయి చిన్న ఫొటోస్. యాక్చువల్గా దీని బెనిఫిట్ ఏంటంటే ఇంకొక కెమెరా కూడా ఉంటుంది. అది ఎట్లా అంటే లైవ్లో ఫోటో తీస్తే మనకి ఎమ్మటే వచ్చేస్తుంది. ఇదేంటి అంటే మనం ఫోన్లో తీసుకున్న ఫొటోస్ కూడా బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని ఒక యాప్ నుంచి ఫొటోస్ తీసుకోవచ్చు. మనకు నచ్చిన ఫొటోస్ సెండ్ అంటే అన్నీ మనం తీసుకోవచ్చు అనమాట. దీంట్లో నుంచి ఎట్లా ఫొటోస్ మనం బ్లూటూత్ నుంచి తీసుకుంటామో చూపిస్తే ఇప్పుడు మీకు. ఇది లైవ్ నుంచి ఎట్లా ఫొటోస్ వస్తాయో చూపిస్తాను నేను. యాక్చువల్గా బ్లూటూత్ నుంచి తీసిన ఫొటోస్ క్లారిటీ మంచిగా వస్తాయి, లైవ్ది కెమెరా క్లారిటీ అంత మంచిగా రాదు. ఓకే ఉంటుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి వస్తుంది ఫోటో. కలర్స్ అని వచ్చిన తర్వాత లాస్ట్గా ఫోటో వస్తుంది మనకి. అక్కడ చూపిస్తుంటుంది నెక్స్ట్ ఫేజ్ అని. ఇంకా ఫోటో అయిన తర్వాత వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఎల్లో అని చెప్పి ఇక్కడ చూపిస్తే ఎల్లో అని వస్తుంటుంది. నెక్స్ట్ మెజెంటా ఆర్ మెగెంటా అని చెప్పి వస్తుంది. మెగెంటా అంటే కొంచెం కలర్స్ యాడ్ చేస్తుంటుంది అన్నమాట, కలరింగ్ యాడ్ చేస్తారు. అండ్ లాస్ట్కి ఫైనల్గా ప్రింటింగ్ రెడీ అంటే మీకు అప్పుడు ఫోటో తీసుకోవచ్చు అనమాట. సో స్మాల్ మెమరీస్ని క్యాప్చర్ అప్పటికప్పుడు ఫోటో రూపంలో క్యాప్చర్ చేసుకోవాలంటే దెన్ దిస్ ఈజ్ ది బెస్ట్. ఈ అప్పటి కాలంలో వాడేది ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అవుతున్నాయి. సో ప్లీజ్ డూ చెక్అవుట్. ఇట్లాంటివి మీకు నచ్చితే అప్పటికప్పుడు మీ మెమరీస్ని క్యాప్చర్ చేసుకోవాలంటే. స్పెసిఫిక్గా ఎందుకు అంటే బ్లూటూత్ నుంచి యాప్ నుంచి మన ఫోన్ ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. So if you see here, this is Dasara Akshasi. Same. ఇక్కడ మీరు డిఫరెన్స్ చూడొచ్చు. ఇది ఫోన్లో తీసిన ఫోటో, బ్లూటూత్ నుంచి యాప్ నుంచి ఇది డౌన్లోడ్ చేసినాం మేము. ఇది ఏమో లైవ్లో తీసిన ఫోటో. యాక్చువల్గా లైటింగ్ సరిగ్గా లేదు కాబట్టి ఇట్లా వచ్చింది, లేకపోతే కొంచెం బెటర్ వస్తుంది లైటింగ్. బయట అయితే కొంచెం బెటరే వస్తుంది, బట్ ఇంత క్లారిటీ అయితే రాదు. సో బెస్ట్ మనం ఫోన్లో దిగి ఫొటోస్ ఇట్లా స్టోర్ చేసుకోవచ్చు, లేదంటే ఇట్లా కూడా దిగొచ్చు. 2 బెస్ట్ ఆప్షన్సే. ఇట్లా మనకి కొన్ని షీట్స్ ఆల్రెడీ ఇన్బిల్ట్ వస్తాయి దీంట్లోనే. మనకి ఇంకా ఎక్స్ట్రా కూడా వాడు ఏమి ఇస్తాడంటే 2 బాక్స్ ఇస్తాడు, 30 షీట్స్.
ఇవన్నీ స్టోర్ చేసుకోవడం కోసం కూడా మనకి ఒక బుక్ ఇస్తాడు, ఈ ఫొటోస్ అన్నీ పెట్టుకోవడం కోసం. ఇంకేం ఓపెన్ చేయలేదు. ఇంకా దానికి కవరు, కెమెరాకి. ఇది ఫోటో స్టోర్ కోసం బాక్స్, జస్ట్ ఎంటీ బాక్స్. ఫొటోస్ దాంట్లో ఎక్కువైతే మనం దీంట్లో పెట్టుకోవడం కోసం అంతే. ప్రైస్ కొంచెం ఎక్స్పెన్సివే, బట్ ప్రోడక్ట్ మాత్రం వర్త్ ఇట్ అనిపించింది మాకు. బేబీ వచ్చిన తర్వాత అన్ని ఫోన్లో తీసుకోకుండా కొన్ని థింగ్స్ మనం పెట్టుకోవాలి, పేస్ట్ చేసుకోవాలి బుక్లో కానీ అని చెప్తే ఇందాకనే తీసుకున్న బుక్లో ఈ ఫొటోస్ కూడా పేస్ట్ చేసుకోవచ్చు, అందుకనే తీసుకున్నాం. దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.